హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో గ్రౌండ్ జీరో మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ ఉండదు, హిందీ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 14 minutes అయితే ఉంటుంది భయ్య. అండ్ ఇది ఒక బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అనమాట. నరేంద్ర దూబే ఒక రియల్ లైఫ్ బిఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ అనమాట. ఆయన లైఫ్ ని అండ్ 2001 అండ్ 2002 పార్లమెంట్ అండ్ అక్షార్థం అటాక్స్ వీటి వెనకున్న గాజీ బాబాని తను ఎలా పట్టుకున్నాడు, అసలు ఏం జరిగింది, ఈ అటాక్స్ ఏంటి, నరేంద్రనాథ్ దూబే ఎవరు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ అనమాట. ఇది ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఎవరి వరకు చూడండి. మీకు రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, ఖచ్చితంగా ఫాలో కొట్టండి భయ్య. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏ మూవీ కానీ వెబ్ సిరీస్ కానీ బయట ఎక్కడ చూడాలనుకున్నా కానీ ఓటీటీలో కాకుండా అలాంటి క్వశ్చన్స్ ఏమన్నా సరే కానీ, లేదా మీ దగ్గర సజెషన్స్ లిస్ట్ ఏమన్నా ఉన్నా సరే కానీ నాతో మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టాలో మెసేజ్ చేయండి. కామెంట్స్ లో కాదు, కొన్ని విషయాలు కామెంట్స్ లో మాట్లాడలేం భయ్య, కష్టం అవుద్ది. సో ఖచ్చితంగా ఇన్స్టాలో ఫాలో కొడితే మీకు యూజ్ ఉంటుంది, నాకు యూజ్ ఉంటుంది. ఓకే, ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే వన్ టైం వాచ్ భయ్య. అది కూడా మీరు గనక పేట్రియాటిజం మూవీస్ కానీ అండ్ ట్రూ స్టోరీస్ కానీ కొంచెం చూసే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే చూడొచ్చు, వన్ టైం వాచ్ అని చెప్తా. ఎందుకు ఇలా పర్టికులర్ గా చెప్తున్నాను అంటే, ఈ మధ్యన చాలా మూవీస్ వచ్చేసాయి అనమాట, రియల్ లైఫ్ స్టోరీస్ కానీ పేట్రియాటిజం మూవీస్ కానీ. సో బోర్ కొట్టేసే చాలా మందికి చూసి సో అందుకే ఇంట్రెస్ట్ ఉంటేనే చూడాలంటున్నా, లేదంటే అవాయిడ్ చేసేచ్చు. పాజిటివ్ సెషన్ కి వచ్చేస్తే ట్రూ స్టోరీ ఆబ్వియస్లీ ఇది ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్తా. పవర్ఫుల్ గా అనిపించింది ట్రూ స్టోరీ అన్నది. అంటే బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ క్యారెక్టర్ కాబట్టి, అండ్ అది కూడా టెర్రరిస్ట్ ని ఎలిమినేట్ చేసే సీక్వెన్స్ ఉన్న మూవీ కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అండ్ మెయిన్ గా ఇమ్రాన్ హష్మీస్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించింది భయ్య. కొంచెం సిన్సియర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. అంటే ఈ టైప్ ఆఫ్ రోల్స్ లో ఆయన ఎక్కువ చూడం మనం, బట్ బాగానే సూట్ అయ్యారు. తేడా అయితే కొట్టలేదు, బాగానే వర్కౌట్ అయ్యారు అనిపించింది నాకు. బాగా పర్ఫార్మ్ చేశారు. మూవీ అంతా కూడా గ్రౌండెడ్ గా ఉంటుంది భయ్య. అంటే లైక్ యాక్షన్ పరంగా గానీ, ఎమోషనల్ డెప్త్ పరంగా గానీ చాలా బాగా బ్యాలెన్స్ చేసి చూపిస్తారు అనమాట. యాక్షన్ బ్లాక్స్ పెట్టేసుకుని ఏదో హడావిడి చేసేసి మూమెంట్స్ అయితే ఏమి ఉండవు, చాలా గ్రౌండెడ్ గా తీసుకెళ్తారు. దాని పరంగా నాకు వర్కౌట్ అయింది. అండ్ రిలేషన్షిప్స్ పరంగా కూడా చాలా వెల్ క్రాఫ్టెడ్ అని చెప్తా. ఎస్పెషల్లీ ఆ బిఎస్ఎఫ్ జవాన్స్ చూపించిన విధానం ఇదంతా కూడా చాలా బాగా వర్కౌట్ అవుద్ది. కాశ్మీర్ ని చూపించిన అథెంటిక్ టెక్స్చర్ గానీ, అట్మాస్ఫియర్ గానీ, సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ పరంగా సూపర్ గా ప్రెజెంట్ చేశారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కి అయితే పేరు పెట్టడానికి ఏం లేదు, చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్తాను నేను. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి భయ్య. సెకండ్ హాఫ్ అయితే చాలా డ్రాగ్ చేస్తారు, కొంచెం సబ్ప్లాట్స్ అయితే క్రియేట్ చేస్తారు కానీ అంత డెవలప్డ్ గా అయితే ఉండవు, చాలా అండర్ డెవలప్డ్ గా ఉంటాయి. అందువల్ల డ్రాగ్ చేశారన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది మీకు. అండ్ ఎమోషనల్ ఓవర్ రీచ్ కూడా కొంచెం ప్రాబ్లమేటిక్ గా అనిపిస్తుంది భయ్య. కొన్ని సీన్స్ అయితే ఎమోషనల్లీ అంతగా కనెక్ట్ అవ్వవు, ట్రై చేశారు కానీ ఓవర్ గా, బట్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ మూవీ అంతా కూడా ప్రిడిక్టబుల్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. చాలా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చూసేసాం, బట్ అందరి లైఫ్ లోనే ఒకే విధంగా జరగాలని అయితే రూల్ ఏం లేదు. బట్ ఫెమిలియర్ ఫార్ములా యూజ్ చేసుకున్నారు అనమాట స్క్రీన్ ప్లే ఇల్లు. అందువల్ల వేరే మూవీస్ లో యూజ్ చేసుకున్న ఫార్ములాని ఇక్కడ యూజ్ చేయడం వల్ల చాలా ప్రిడిక్టబుల్ అయిపోయింది అనమాట మూవీ అన్నది. అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా క్లైమాక్స్ కూడా కొంచెం క్లోజర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి భయ్య. మంచిగా ప్రెసెంట్ చేశారన్న ఫీల్ రాదు, ఇంకొంచెం బెటర్ గా ప్రెసెంట్ చేయొచ్చు అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు. ఓవరాల్ గా చెప్పాలంటే కొంచెం రియలిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్తే అది కూడా వన్ టైం వాచ్. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము, అసలు ఈ బిఎస్ఎఫ్ కమాండెంట్ నరేంద్రనాథ్ ఎవరు, అసలు ఈ గాజీ బాబా ఎవరు, ఆ టెర్రర్ అటాక్స్ ఏంటి, వీటి గురించి తెలుసుకుందాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి, వన్ టైం వాచ్. ఓకే, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, పర్లేదు. కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.